హాయ్ సార్. మరి ఇప్పుడు మనం మంచంపల్లి విలేజ్లో ఉన్నాం సార్. మంచంపల్లి విలేజ్లో ఒక 2 వెస్ట్ ఫేస్ ప్లాట్లు సేల్కి వచ్చినాయి సార్. ఆ ప్లాట్ల గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి మహేశ్వరం నుంచి వెళ్ళి మంచంపల్లి వెళ్ళే 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ హెచ్ఎండిఏ లేఅవుట్స్, విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి సార్. ఈ హైవేకి బేస్ చేసుకొని ఉంటుంది సార్ లేఅవుట్. ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి మహేశ్వరం నుంచి మంచంపల్లి వెళ్ళి 100 ఫీట్ రోడ్ సార్. ఇప్పుడు ప్లాట్స్ ఉన్నాం కదా సార్, ఇది వెంచర్ కమాండ్ సార్. లోపలికి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆ 40 ఫీట్ రోడ్లో వెళ్తాం సార్. ప్లాట్స్ దగ్గరికి వెళ్తున్నాం, ప్లాట్స్ చూపిస్తున్నాను సార్. ఈ సైడ్కి గచ్చిబౌలి నుంచి ఎలా రీచ్ కావాలో చెప్తున్నాను సార్. మన ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయిన తర్వాత పెద్దగల్కొండ వస్తుంది సార్. స్ట్రేట్ వస్తే ఇంకా నాగరంబి వస్తుంది సార్. మంచంపల్లి క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మహేశ్వరం నుంచి వెళ్ళి మంచంపల్లి వెళ్ళి 100 ఫీట్ రోడ్ వస్తుంది సార్. చాలా బిజీ ఉంటుంది సార్. వెహికల్స్ ఎంత ఫాస్ట్ మూవ్ అవుతున్నాయో చూడండి సార్. ఈ హైవేకి బేస్ చేసుకొని ఉంటుంది సార్ లేఅవుట్. ఇప్పుడు మనము ఇది 40 ఫీట్ రోడ్ సార్. లోపలికి వెళ్తున్నాం ప్లాట్ దగ్గరికి. ప్లాట్ చూపిస్తాను. ఇప్పుడు ప్లాట్స్ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి సార్. ప్లాట్స్ ఏంటంటే సార్, ఇది డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. ఇప్పుడు ఇది 267 గజాలు సార్. ఈ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ బి 267 గజాలు సార్. టోటల్ 534 గజాలు అవుతాయి సార్. పక్కన ఉంటాయి సార్ 2 ప్లాట్లు. ఇది వెస్ట్ సైడ్ రోడ్ సార్. ఇప్పుడు ఈ డివైడర్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు 33 ఫీట్ రోడ్. మంచి రెడ్ సైల్ సార్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సార్. మంచి హైట్లా. ఈ లేఅవుట్ వచ్చేసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ వేసిన ఓల్డ్ లేఅవుట్ సార్. ఆ టైంలోనే అన్ని డెవలప్మెంట్ చేసారు సార్. చూడండి, మంచి బీటీ రోడ్సు, డివైడర్సు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అన్ని డెవలప్మెంట్ ఆ టైంలోనే వేసాడు సార్. ఈ మధ్య ఎక్కడైనా ప్లాట్స్ కొనాలంటే హైడ్రా అని చెప్పి భయపడుతున్నారు కదా సార్. ఎఫ్రియలు హైడ్రా అని చెప్పి చెరువులు గుంటలు అవన్నీ ఏం లేవు సార్. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేవాడు సార్. 1% బి లిటికేషన్ ఉండదు సార్. క్లియర్ టైటిల్ సార్. ఏంటంటే సార్, ఇది ఒక ఓల్డ్ లేవాడు సార్ అంతే. అక్కడ ఫ్లాగ్స్ కనిపించేది, కాంపౌండ్ వాల్ కనిపించేది మొత్తము ఒక విల్లా ప్రాజెక్ట్ సార్. అక్కడ కొత్త విల్లాస్ కడుతున్నారు. అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్స్వి వస్తున్నాయి సార్. అక్కడనే కొత్తవి విల్లాస్ కడుతున్నారు. కొత్త హెచ్ఎండిఏ లేఅవుట్స్ వస్తున్నాయి సార్. అక్కడ కాంపౌండ్ వాల్ కనిపించేది, ఫ్రీ కాస్ట్ వాల్ కనిపించే దగ్గర అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ కాదు సార్. వాళ్ళు ఏంటంటే 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఎకరా తీసుకొని వాళ్ళు 30,000 అమ్ముతారు సార్ గజము. అక్కడ వచ్చేసి మన ప్లాట్ రేట్ వచ్చేసి 15,000 చెప్తున్నాం సార్. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. క్లియర్ టైటిల్ సార్. 1% బి లిటికేషన్ ఉండదు. మన ప్లాట్ సైజ్ వచ్చేసి 40x60 సార్. ఆ ప్లాట్ బి 40x60 ఉంటుంది సార్. పక్కన ఉంటాయి సార్. 534 గజాలు సార్ ప్లాట్ వచ్చేసి. మంచి గెస్ట్ హౌస్, వీకెండ్ హోము, రిసార్ట్ ఏదైనా కట్టుకోవచ్చు సార్. మంచిగా ఉంటుంది సార్. రెడ్ సైలు. ఇప్పుడు ఆ కార్ వెళ్ళేదే సార్. మహేశ్వరం నుంచి వెళ్ళి మంచంపల్లి వెళ్ళి 100 ఫీట్ రోడ్డు. ఈ హైవేకి బేస్ చేసుకొని ఉంటుంది సార్ లేఅవుట్. ఇప్పుడు ఆ కమాండ్ నుంచి వెళ్ళి ఇట్లా లెఫ్ట్ రావాలి సార్. ఇట్లా లెఫ్ట్ వచ్చి ఇట్లా స్ట్రేట్ వస్తే ప్లాట్స్, అక్కడ వైట్ కలర్ స్టోన్స్ కనిపించేది ప్లాట్స్ సార్. ఇందాక ఊహించిన ప్లాట్స్, ఆ వైట్ కలర్ స్టోన్స్ కనిపించే ప్లాట్లు సార్. ఇందాక ఊహించిన ప్లాట్స్ 100 ఫీట్ రోడ్ సార్. చూడండి, ఇక్కడ మన ప్లాట్స్ ఉన్నాయి కదా సార్. ఇక్కడ వచ్చేసి విల్లాస్ బి ఉంటాయి సార్. విల్లాస్ కనిపిస్తున్నాయి కదా సార్. చూడండి, మన ప్లాట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక 500 మీటర్స్లో గవర్నమెంట్ సెక్టార్స్ ఉంటాయి సార్. మహేశ్వరం బస్ డిపో, మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్ ఉంటుంది సార్. పాలిటెక్నిక్ కాలేజు, డిగ్రీ కాలేజు, టిఎస్ మోడల్ స్కూల్ అన్నీ ఉంటాయి సార్. అందుబాటులో ఉంటాయి సార్. గవర్నమెంట్ సెక్టార్స్వి అందుబాటులో ఉంటాయి. ఈ మధ్య ఈ ఫ్రీ కాస్ట్ వాల్స్ వేసినా అని ఈ మధ్యనే ట్రాన్సాక్షన్ అయినాయి సార్. ఇక్కడ ఈ ఫ్రీ కాస్ట్ వాలు ఇవన్నీ ఈ మధ్యనే చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి సార్ ఈ వెంచర్లో. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి వెళ్ళి ఒక 7-8 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఒక 15 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు ఫీచర్ సిటీ నుంచి వెళ్ళి ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. గచ్చిబౌలి నుంచి వెళ్ళి ఒక 35 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు మణికొండ నుంచి వెళ్ళి ఒక 40 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్.
ఓకే సార్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీ గురించి మంచి మంచి వీడియో తీసుకొస్తాను సార్.